హమాస్ తీవ్రవాదులకి ఇజ్రాయెల్కి మధ్యన ఒక ఒప్పందం. రంజాన్ మాసంలో కాల్పుల విరమణ చెయ్యాలి అన్నటువంటి అరబ్ దేశాలు, అమెరికా వీళ్ళందరూ తెస్తున్న ప్రెషర్. దానికి కాను ఒక 40 మందిని బందీలను విడిచిపెట్టడానికి హమాస్ ముందుకొచ్చింది. దానికి బదులుగా వాళ్ళకి కావాల్సినటువంటిది 400 మంది పాలస్తీనా ఖైదీల్ని విడిచిపెట్టాలి. అంటే ఒకళ్ళకి 10 మంది చొప్పున విడిచిపెట్టాలి. దానికి అంగీకరించింది ఇజ్రాయెల్ అన్నటువంటిది తాజాగా అంతర్జాతీయ మీడియా చెప్తున్నటువంటి అంశం. హమాస్ దాని మీద స్టడీ చేస్తుంది. అంటే 40 మందిని విడిచిపెట్టడానికి 400 మందిని వీళ్ళు విడిచిపెడతారు. అదే సందర్భంలో నెల రోజుల కాల్పుల విరమణ, దాదాపుగా ఈ ఒప్పందం ఫైనలైజ్ అయిందని చెప్తున్నారు. అదే జరిగిందంటే ఇజ్రాయెల్ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిణామం. క్రమంగా బందీలను విడిపించుకోలేక హమాస్ తీవ్రవాదుల చెప్పు చేతల్లోనే ఒప్పందాలు ఉండే పరిస్థితి వస్తే ఇజ్రాయెల్ వీరోచితత్వం ఎక్కడికి పోయినట్టు?